మూడో మాట మనం ధ్యానం చేద్దాం. దయచేసి గ్రంథాలు తెరవండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు వాక్యాంశంగా చదువుకుందాం. మూడవ మాటను సిరులో పలికినటువంటి మూడవ మాటను మనం ధ్యానం చేస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. చాలామంది ఎండ వేడిమిని బట్టి చాలా సఫికేటెడ్గా మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. వేడిగా ఉంది వాతావరణం, నిజమే. ఒక విషయాన్ని మీరు అందరూ జ్ఞాపకం ఉంచుకోనండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఎగ్జాక్ట్లీ ఇదే టైంలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ మిడిల్ ఈస్ట్లో ఎండలు ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా ఉంటాయండి. చాలా ఇంకా వేడిగా ఉంటుంది. మనకి ఇంకా పైన సీలింగ్ ఉంది, అక్కడక్కడ కూలర్స్ మనం ఏర్పాటు చేసాం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆ మర్రు టెండలో ఆయన కాలిన అప్పం వలె చేయబడ్డాడు ఆయన. కాబట్టి ఒక విషయాన్ని గమనిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన శరీరం అంతా కూడా గాయాలు, ఆయనకి శ్వాస సరిగ్గా ఆడినటువంటి పరిస్థితి, భయంకరమైన మానసిక వేదన ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన బాడీలో సుమారుగా వైద్యులు చెప్పేటువంటిది ఏంటంటే ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకి సుమారుగా 104 జ్వరం, బీపీ కూడా చాలా హై బీపీ ఆయన ఫేస్ చేస్తున్నాడు. అలాంటి టైంలో నిన్ను నన్ను ప్రేమించి నీకు నాకు పరలోక రాజ్యాన్ని ఇవ్వటం కొరకు ప్రభు ఆ గొప్ప త్యాగాన్ని చేశారు. మొదటి మాట మనం విన్నాం, తండ్రి వీరేం చేస్తున్నా వీరు ఎరుగు కనుక వీరిని క్షమించండి. రెండో మాటగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయం కనుక చెప్తున్నాను. రెండు మాటలు అద్భుతమైనటువంటి వివరాలు మనము ప్రభు సేవకుల నుంచి మనం పొందుకున్నాం. మూడో మాటగా యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడని యోహాన్ని తల్లికి పరిచయం చేస్తూ ఇక నుంచి యోహానే నీ కుమారుడని తల్లి పట్ల ఒక గొప్ప బాధ్యతను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నాడు. నిజమే, యేసయ్యకు లేఖనాలు తెలుసు, యేసయ్యకు వాక్యం తెలుసు, పాత నిబంధనల ప్రవచనాలు ప్రభువుకు తెలుసు. సామెతల గ్రంథం 17:17లో ఒక మంచి మాట రాయబడింది తల్లి గురించి. నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకము, నీ తల్లి ముదిమి అందు ఆమె నిర్లక్ష్యం చేయకము అనేటువంటి మాట దేవుని లేఖలో ఉంది. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు తల్లిని నిర్లక్ష్యం చేయలేదు, తల్లి పట్ల బాధ్యతను వహించాడు, తల్లిని ప్రేమించాడు. అంత మాత్రమే కాకుండా తల్లి గురించి, తల్లిని ప్రేమించే విషయం గురించి దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రిక 5:8 వచనంలో, మొదటి తిమోతికి రాసిన పత్రిక 5:8 ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడు, అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉండునని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. నిజమే, ఇంటి వారిని పట్టించుకోకుండా, తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉన్నటువంటి వారట వారు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండునని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఈ యొక్క మాట ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన తల్లిదండ్రులను ఏనాడు కూడా మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ముదిమి అందు తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఇక్కడ హీ థింక్స్ అబౌట్ హిస్ మదర్ అండ్ హిస్ డిసైపుల్ జాన్ యాజ్ వెల్. చూడండి, యోహాను యేసుక్రీస్తు ప్రభు వారికి ఆంతరంగిక శిష్యుడు. ఒక రకంగా చెప్పాలి ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను పట్ల కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. యేసయ్య బాధ్యతను, ప్రేమను ఆయన కనుపరుస్తున్నాడు. వాస్తవానికి మరి యొక్క హృదయం ఎలా ఉంటుందో మీరు ఆలోచించేయండి. ఒక తల్లి హృదయం తన కుమారుడు అంత వేదన పొందుతుంటే, మరొకసారి చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క వేదన, ఆ మరణ వేదన మరి ఈ ప్రపంచంలో ఎవరికి ఉండి ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అంత వేదన ఆయన చెందాడు. కొరడాలతో కొట్టబడుతున్నాడు, ఆయన ఏడవబడుతున్నాడు, ఆయన యొక్క జుట్టును పెరుగుతున్నారు, గెడ్డాన్ని పెరుగుతున్నారు, బెత్తాలతో కొడుతున్నారు. చాలా భయంకరమైన రీతిలో ఆయన బాధిస్తున్న టైంలో ఆ తల్లి అవన్నీ కూడా చూస్తూ ఉంది. చూస్తూ ఏం చేయలేనిటువంటి నిస్సహాయ స్థితి, కుమారుడు దగ్గరికి వచ్చి కనీసం ఆదరించలేని పరిస్థితి. కొరడాలతో కొడుతున్నారు, ఈడ్చుకుంటూ వెళ్తున్నారు, అవమానిస్తున్నారు, వివస్తును చేశారు. నిజంగా ఆయన శరీరంలో భయంకరమైనటువంటి
ఆ బ్లీడింగ్ జరుగుతూ ఉందండి, ఆ యొక్క రక్తం అంతా కారిపోతూ ఉంది. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు తల్లిని చూసి నిజంగా ఆదరణ మాటలు చెప్తా ఉన్నాడు. నిజంగా ఈ యొక్క లేఖనాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఒకరోజు సిమియోను ఈ యొక్క మరియతో అంటున్నాడు, నీ హృదయం నుండి ఖడ్గము దూసుకుని పోవును. ఆ మాటలు తనకు గుర్తుకొస్తున్నాయి. నిజంగా మరియను చూసి సిమియోను అంటున్నాడు, నీ హృదయం నుంచి ఖడ్గం దూసుకెళ్ళిపోద్ది అన్నాడు. అంటే హృదయం నుంచి ఖడ్గం దూసుకువెళ్ళటం అంటే ఎంత బాధ ఉంటుంది. ఎవరైనా సరే ఖడ్గాన్ని కరెక్ట్గా మన గుండెల మీద గుచ్చారనుకోండి, బాధ ఉంటుంది. ఈ యొక్క మరియ యొక్క హృదయంలో కూడా ఖడ్గము దూసుకుని వెళ్తుందని అంటే అప్పటికి ఆమెకు అర్థం కాకపోవచ్చు. కానీ తన కుమారుడు అంత వేదన చెందుతున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు అంత బాధ అనిపిస్తున్నప్పుడు ఏ తల్లి హృదయమైనా సరే వేదనతో నింపబడుతుంది. ఏమంటే కుమారుడికి చిన్న గాయం కలిగితేనే తండ్రి తల్లులు విలువెల్లాడిపోతారు. యేసుక్రీస్తు ప్రభువు అంత వేదన చెందినప్పుడు మరి ఎంతగానో విలపిస్తూ ఉంది, ఏడుస్తున్న పరిస్థితి. ఒక మాట నేను చెప్పనివ్వండి, ఈ మాట గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణంలో ఎవరున్నారు అని ఆలోచన చేస్తే యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియ, యోహాను మనకు కనపడుతూ ఉంటారు. సిలువ దగ్గర ఇంకెవ్వరూ లేరండి. అందరూ కూడా, పేతురు సైతం యేసుక్రీస్తు ప్రభువుని విడిచి వెళ్ళిపోయాడు. అపోస్తలులు శిష్యులందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ యోహాను, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి ఏంటంటే మరియ మాత్రమే ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. నా ప్రియదవజనాంగమా, ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో చాలా అద్భుతాలు జరిగినాయండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితమే అద్భుతాల పరంపర. యెషయా ఏనాడో ప్రవచించాడు, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు పిలువబడతాడని. అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు ఆయన యొక్క మరణంలో జరిగినాయి. యేసుక్రీస్తు ప్రభు అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడట. అన్యాయపు తీర్పు. ఒక దోషిని న్యాయస్థానాల ముందు ఒక్కసారి రోజుకు నిలబెడతారు, కానీ ఒక రాత్రిలోనే యేసుక్రీస్తు ప్రభు వారిని 6 సార్లు నిలబెట్టారండి. ఒక సన్హెద్రిన్ సభలో నిలబెట్టారు, అన్నా కైపా దగ్గర నిలబెట్టారు, హేరోద్ దగ్గర నిలబెట్టారు, పిలాతు దగ్గర నిలబెట్టారు. రాత్రంతా ఒక దగ్గర నుంచి మరొకటికి, మరొక చోటు నుంచి మరొక చోటికి తిప్పుతానే ఉన్నారు యేసయ్యని. అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. అప్పటికి పిలాతు చాలా ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి మరణశిక్ష తప్పించాలని పిలాతు చాలా ప్రయత్నం చేశాడు. ప్రజల యొక్క ఆర్తధ్వానాలు, ప్రజల యొక్క కేకలు వింటున్నటువంటి పిలాతు ఆ కొరడా శిక్ష విధిస్తే కనుక వీరందరూ కూడా సద్దుమణుగుతారేమో అని కొరడా శిక్ష విధిస్తున్నా సరే వాళ్ళు సద్దుమణగలేదు. యేసుని సిలువేయండి, యేసుని సిలువేయండి అని అందరూ కూడా కేకలు వేస్తున్నప్పుడు ఆ కేకలే గెలిచిని ఈ యొక్క పిలాతు పదవీకాంక్ష కలిగినటువంటి వాడు, పదవీ దాహం కలిగినటువంటి వాడు. కాబట్టి నా ఉద్యోగం, నా స్టేటస్ ఎక్కడ పోద్దా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారికి మరణశిక్ష విధించాడు. మరణశిక్ష విధిస్తూ ఈ నేరం నా మీద, నా బిడ్డల మీద ఉండకుండా గాకని చేతులు కడుక్కున్నాడు. ఆలోచించి అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. మన కొరకు ఆయన సమాధానమైన శిక్ష అతని మీద పడిను అనే మాట మనం చూస్తున్నాం. వదకు తేబడిన గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు మార్చబడ్డారు. ఆయన పస్కా గొర్రె పిల్లగా వధించబడి మనను శాశ్వతమైన మరణం అంటే ఇటర్నల్ డెత్ నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మనం రక్షించాడు. మనం చూస్తే కనుక సిలువ చుట్టూ అపహాసకులు ఉన్నారండి, అపహాస్యం చేస్తున్నారు, యేసు ప్రభు వారిని గేలి చేస్తున్నారు. నీవే దైవ కుమారుడైతే సిలువను దిగిరా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారిని హేళన చేస్తున్నారు. ఇంకా చాలా భయంకరమైన రీతిలో వారు పిడిగుద్దులు గుద్దుతూ, సో ఇటువైపు గుద్దుతూ నిన్నెవరు గుద్దారో ప్రవచించు అని అంటున్నారు. ఆ జుట్టును పెరుగుతూ ఎవరు నీ జుట్టు పెరికారో ప్రవచించు అంటున్నారు. గెడ్డాన్ని పెరుగుతూ నీ గెడ్డాన్ని ఎవరు పెరికారో చెప్పు అని గుద్దుతూ, వెనకాల గుద్దుతూ ఎవరు చెప్పారో అని చెప్పి అపహాస్యం చేస్తున్నారు. యేసు ప్రభు వారు నోరు తెరవలేదనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో చాలామంది స్త్రీలు చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించారు. నేను ఒక మాట చెప్పనండి, స్త్రీలు సువార్త పరిచర్యలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎక్కడ కూడా పార్షియాలిటీ అయితే చూపించలేదు. స్త్రీ కూడా వాడబడేటువంటి కృపలోకి వస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పిలాతు తన యొక్క పరిచర్య తను చేసిందండి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణంలో. పిలాతు భార్య పేరు ప్రొక్యుల తన భర్త అయినటువంటి పిలాతుకు చెప్తా ఉంది, ఆ నీతిమంతుని జోనికి వెళ్ళొద్దయ్యా, యేసు ప్రభు వారు నీతిమంతుడు, యేసుక్రీస్తు ప్రభు వారు దైవ కుమారుడు, యేసు నిజదేవుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు అని వాళ్ళు లెటర్ రాసి పంపించింది. యేసుక్రీస్తు ప్రభువుకి ఆమె రహస్య క్రైస్తవురాలని విషయం జ్ఞాపకం చేస్తున్నాను.
ఆ తర్వాత సిలువలో ఇంకా మనకు కనబడేటువంటి స్త్రీలు ఎవరంటే, మీరు యోహాను సువార్త 12వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే, ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభు వారు సీమోని అంటూ ఉన్నప్పుడు ఆమె ఒక అత్తరు బుడ్డిని తీసుకొచ్చి అత్తరు బుడ్డును అక్కడ పగలగొట్టి యేసుక్రీస్తు ప్రభు పాదాల వేసి తల వెంట్రుకలతో కన్నీటితో ఆయనకి పాదాభిషేకం చేసింది. ఆ స్త్రీ కూడా మనకు సిలువలో కనబడుతుంది. నిజంగా ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆమెను ఎంతగానో శ్లాఘించాడు. తన యొక్క శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతు అన్నాడు, అమ్మ అంత విలువైనటువంటి అత్తరుని ఎందుకు పాడు చేస్తున్నావు, దాన్ని నమ్మి బీదలకు పంపవచ్చు కదా అని రకరకాలైనటువంటి మాటలు పలుకుతున్నప్పుడు ఆమె నా పునరుత్థానం గురించి, నా యొక్క సువార్త గురించి అది చేస్తుందని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం నిజంగా ఎంతో ఆశ్చర్యకరం. నా ప్రియదౌజనాగమా, ఈరోజున ఈ 3వ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఈ స్త్రీల పరిచర్య మనం చూస్తున్నాం. సమాధి వద్దకు స్త్రీలు చేరి పునరుత్థానుడైన యేసును కలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మానవుని పతనంలో కూడా స్త్రీ పాత్ర ఎంతో ఉందండి. ఈరోజు మనిషికి పాపం రావటానికి, ఈ శాపం రావడానికి మన ఆది పితరురాలైనటువంటి ఆది తల్లి హవ్వమ్మ చేసినటువంటి తప్పే కదా. ఆ పండు తినద్దు అని ప్రభువు చెప్పాడు. ఆ పండు తినదని నిశ్చయంగా చచ్చేదని ప్రభువు చెప్తే ఆమె మొదట తిని ఎవరికి ఇచ్చింది చెప్పండి? ఆదాముకి ఇచ్చింది. అంటే మానవుని యొక్క పతనంలో కూడా స్త్రీ ప్రముఖమైనటువంటి పాత్ర వహించింది. ఒక మాట నేను చెప్తాను, చాలామంది స్త్రీలు ఉన్నారు ఇక్కడ. మీరు దేవుని యొక్క సువార్త పనిలో మీ కుటుంబాన్ని కట్టాలన్నా, మీ కుటుంబాన్ని పెరిగివేయాలన్నా ఒక స్త్రీ చేతిలోనే ఉంది. దయచేసి మీరందరూ కూడా సామెతలు 31వ అధ్యాయాన్ని ప్రతిరోజు కూడా చదవండి. గుణవతి అనే భార్య గురించి అక్కడ చాలా విషయాలు చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి మనము దేవుని యొక్క పరిచర్లో ముందుకు కొనసాగేటువంటి క్రీస్తు సైన్యంగా మారాలి. హెబ్రీ స్త్రీలు చురుకైనటువంటి వారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియదౌజనాగమ యేసయ్య మరియ వలె మనము నిజంగా ప్రభువుని పెంచేటువంటి అంత గొప్ప కృప పొందుకుందంటే, మరియ పరిశుద్ధురాలు, యోగ్యురాలు, దేవునిందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. నా ప్రియదౌజనాగమ, ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు తల్లి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను ఆయన కలిగి ఉన్నాడు. ఆయన దేవాది దేవుడై ఉండి ఆయన నరావతారికి లోకానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయాల. ఈనాటి సమాజంలో చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్య పెడుతున్నటువంటి వారు ఉన్నారు. వారు వృద్ధాప్యంలోకి రాగానే వారిని విడిచిపెట్టేటటువంటి వారు, వారిని పట్టించుకున్నటువంటి వారు, వారితో మాట్లాడినటువంటి వారు. నిజంగా కొంతమంది అయితే వారిని వృద్ధ శరణాలయాల్లో చెప్పండి జాయిన్ చేస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు. ఒక మాట చెప్పనివ్వండి, తల్లిదండ్రుల పట్ల మనం విధేయత కలిగి ఉంటే ఆ విధేయతే మనకు దీర్ఘాయువుని దయచేస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో దేవుని లేఖనం చెప్తున్న నిర్గమాకాండంలో నీ తల్లి నీ తండ్రిని సన్మానించుము. నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. చూసారా, తల్లి అనగానే అనురాగానికి, ఆప్యాయతకు మరో పేరు కదండి. నీ ఆకలిని చూసి నీకు పాలిచ్చి నీ ఆకలిని తీర్చేది తల్లి. భార్య అయితే నీ జేబు చూస్తుందట, తల్లి ఏం చూస్తుందట? నీ కడుపు చూస్తుందట. భర్త సో భార్య యొక్క నైజం ఏంటంటే ఎంత తెచ్చావు, ఎంత సంపాదించావు అని ఊరి నుంచి రాగానే అడుగుతుంది. కానీ తల్లి అయితే ఏమంటుంది? తిన్నావరా బాబు, వేళకు తిన్నావా, భోజనం చేసావా అని అడుగుతుందంట తల్లి. మరి ఆలోచన చేద్దాం, తల్లి మనసు చాలా చాలా వెనలాంటిది. నీ కలత చెంది కన్నీరు కాచితే నేను ఎత్తుకుని గుండెలకు అద్దుకుని నిన్ను ఎదురింపు చేసేది తల్లి కదా, అమ్మ కదా. నువ్వు అనారోగ్యంలో పడినప్పుడు నిన్ను కంటికి రెప్పలా చూస్తూ నీ సమయానుకూలంగా పరిచయం చేసేది ఎవరు? తల్లి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చిన్నప్పటి నుంచి పెంచింది కదా. యేసయ్యను అల్లారు ముద్దుగా పెంచింది, యేసయ్యను అంత పెద్దదానిగా చేసింది కదా. అవన్నీ కూడా ఆమె జ్ఞాపకం చేసుకుంటా ఉంది. యేసు ప్రభు యొక్క తనతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మెమరీస్ని అంతా జ్ఞాపకం చేసుకుంటే తట్టుకోలేకపోయిందండి. అంత వ్యధ అనుభవిస్తున్నట్టు యేసయ్యను చూసి తట్టుకోలేకపోయింది. కానీ ప్రభువు కూడా తన తల్లి పట్ల అంతే ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. వెంటనే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇక నుంచి నేను గతించిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను, కాబట్టి ఇక నుంచి యోహానే నీ యోగక్షేమాలు చూస్తాడు. యోహాను ఇక నుంచి నీ తల్లి మరియే అని చెప్పి ఇద్దరిని కూడా ధైర్యపరుస్తూ కనబడినట్లుగా మనం చూస్తూ ఉంటాము. నా ప్రియదౌజనాగమ, మరియ కూడా యేసు ప్రభుతో పాటు పరిచర్యలో పాల్గొన్నట్లుగా మనం చూస్తుంటాం. తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుతో పరిచర్యలో పాల్గొంది. కానా అనేటువంటి పెండ్లి విందుకు యేసయ్యతో పాటుగా మరియ కూడా వచ్చినప్పుడు ఆ సమస్య గురించి మొదట చెప్పింది ఎవరు? మరియే చెప్పింది. సో ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది బాబు, సో నువ్వు ఏదైనా చేయగలుగుతా అంటే ప్రభు అంటాడు నా సమయం ఇంకా రాలేదమ్మా అని చెప్పి
ప్రభువారు అక్కడ గొప్ప కార్యాన్ని జరిగించాడు. నీటిని ద్రాక్షారసంగా ఆయన మార్చాడు. ఆ తర్వాత పస్కా పండుగ సందర్భంలో కూడా ఈ యొక్క మరియను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ సందర్భంలో ఆమె కనబడుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు లూకాసు వార్త 2:43 చదవండి. ఆ తర్వాత సిలువలో పలికిన 3వ మాటలో తల్లిని ప్రస్తావించాడు. నా ప్రియదేవజనాగమా, నేను ముగింపులోకి వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన 7 మాటల్లో 3 మాటలు ఇతరుల శ్రేయస్సు కొరకే మాట్లాడాడు. ఆయన గురించి ఆయన మాట్లాడుకోవాలా, ఇతరుల శ్రేయస్సు కొరకే, మానవుల కోసం ఆయన మాట్లాడాడు. 4 అయితే ఆయన కోసం మాట్లాడాడు. మొదటి మాట సిలువ వేసిన జనాంగం యొక్క రక్షణ కోసం. సిలువ వేసిన జనాంగం రక్షించబడాలని దేవాది దేవుడు వారి రక్షణ కొరకే ప్రార్థించాడు. ఆ తర్వాత చనిపోతున్న దొంగ కొరకు, అతను పరదేశం తీసుకువెళ్ళటం కొరకైనటువంటి పరితాపము, ఆత్మల పట్ల భారము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది. 3గా తన తల్లి క్షేమము, శిష్యుడి యొక్క క్షేమం గురించి ఆలోచన చేశాడు. వాస్తవానికి తెలుగు బైబిల్లో అమ్మ అనేది ఉంది, కానీ ఈ గ్రీకు భాషలో మూల భాషలో గెనాయ్ అనేటువంటి మాటను ఉపయోగించడం జరిగింది. గెనాయ్ చెప్పండి. మూల భాషలో గెనాయ్ అంటే తల్లి, అమ్మ అని పిలిచేటువంటి గెనాయ్ అనేటువంటి మాటను ఉపయోగించారు. ఆ మాటకు ఉమెన్ అని అర్థం. ఏంటది? ఉమెన్. వాస్తవానికి ఇజ్రాయెల్ దేశంలో అమ్మ అనే కంటే ఉమెన్ అనేటువంటి మాట చాలా రెస్పెక్ట్ అంటాం, చాలా రెస్పెక్ట్. తన తల్లిని చాలా రెస్పెక్ట్తో మాట్లాడుతూ వచ్చాడు. గెనాయ్ అంటే స్త్రీ అని అర్థం. నా ప్రియదేవజనాగమ, క్రీస్తు ప్రభువు వారు ఆయన యొక్క జీవిత ప్రస్థానంలో ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఎవరికి ఇవ్వాల్సిన ఘనత వారికి ఇచ్చారు. ఎవరిని పట్టించుకోవాల్సిన విధానంలో వారు పట్టించుకున్నారు. అక్కడ అంటున్నాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. ఈరోజు ఒక మాట చెప్పనివ్వండి, ఆ తల్లి యొక్క అవసరాలని ప్రభు తీర్చడానికి ఇష్టపడ్డాడు. ఆ శిష్యుని యొక్క అవసరాలు తీర్చడానికి ప్రభు ఇష్టపడ్డాడు. ఈ రోజున నీ అవసరాన్ని కూడా ప్రభు తీరుస్తాడు. గాడ్ విల్ మీట్ ఎవ్రీ నీడ్ ఇన్ ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఈజ్ ద గాడ్ హూ ఈస్ హ్యావింగ్ కన్సర్న్ అపాన్ యూ. నీ మీద దేవుడు ఒక ప్రత్యేకమైన కన్సర్న్ కలిగినటువంటి వాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? గాడ్స్ లవ్ ఇస్ ప్లెంటియస్, గాడ్స్ లవ్ ఇస్ ప్రైస్లెస్, గాడ్స్ లవ్ ఇస్ పర్మనెంట్, గాడ్స్ లవ్ ఇస్ ప్రొటెక్టివ్. దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పదండి. నీ పట్ల బాధ్యతను వహించేటువంటిది యేసయ్య ప్రేమ. కాబట్టి తల్లి పట్ల ఆ ప్రేమను ప్రభు కనిపరిచారు. ఆ తర్వాత నన్ను ఎరుగునని ముమ్మారు బొంకినటువంటి పేతురును కూడా దేవుడు ప్రేమించలేదా? యేసయ్యను ఎరుగునని ముమ్మారు బొంకాడు. మామూలుగా చెప్పడం కూడా కాదు, బొంకినటువంటి ఆ పేతురును కూడా ప్రభు తిరిగి ప్రేమించి మరలా తన హత్తుకి తన యొక్క కౌగిల్లో చేర్చుకున్నాడు. నా ప్రియదేవజనాగమా, ఈరోజు ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటని ఆలోచన చేస్తే, ఈ యొక్క మాట ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రుల పట్ల మనం విధేయత చూపించాలి. ఇక్కడ చాలామంది యవనస్తున్నారు, మీ తల్లిదండ్రులు నీకంటే తక్కువే చదువుకోవచ్చు, నీ తల్లిదండ్రులు నీకంటే అందంలో తక్కువే కావచ్చు, వారికి ఏం తెలియదని చెప్పి ప్రక్కన పెట్టడం కాదు. తల్లిదండ్రులకు విధేయత చూపించితే నేను చెప్తున్నాను, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తల్లిదండ్రులకు విధేయత చూపిస్తే కనుక నీతుల ఆశీర్వాదం పొందుకుంటావు, నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. చాలామంది తల్లిదండ్రులని చాలా హీనంగా చూస్తారండి. వృద్ధాప్యం రాగానే వారిని అసహించుకుంటారు. వారు ఒక మూలన పాడేసి ఏదో 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 పనికిరానిటువంటి వస్తువుగా చూడటం ప్రారంభిస్తారు. లేదు, తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి. అది దేవుడు చెప్తున్నటువంటి ఆజ్ఞ ఉన్నది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. నిర్గమాకాండం 20:12 ఒకసారి చదవండి. నిర్గమాకాండం 20:12 నిర్గమాకాండం 20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని సన్మానించుము. అదే రీతిగా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు. తల్లిదండ్రులు ఏం చేయొద్దు? నిర్లక్ష్యం చేయొద్దు. మొన్న నేను ఒక వీడియో చూస్తున్నానండి. చూస్తుంటే తల్లి చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసింది. పాప అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. అతను ఏం చేశాడంటే, ఇంటిలోంచి తల్లిని ఎత్తుకుంటూ వచ్చి సుమారుగా 5 అంతస్తుల నుంచి కింద పాడేశాడండి. 5 అంతస్తుల నుంచి కింద పాడేశాడు. వాస్తవానికి ఎవరు చూడలేదు అనుకున్నాడు. అతను ఆ తల్లిని తీసుకొచ్చి పాడేసేటువంటి దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఏమీ తెలియనట్టుగా ఇంట్లోకి వచ్చేసాడు. వచ్చేటప్పుడు కింద పడిపోయినటువంటి తల్లి చనిపోయింది. ఎవరో అతనికి ఇంటికి వచ్చి తలుపు కొడతా ఉంటే ఏమీ తెలియదు అన్నట్లుగా యాక్షన్ చేస్తున్నాడు. అంటే సొంత తల్లిని సొంత తల్లిని ఏం చేయాలని చెప్పండి, ఆమెని వదిలించేసుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్యం చేసి, మీరు చాలామంది సోషల్ మీడియాలో చూసుంటుంటారు. నిజంగా అంత భయంకరమైన కార్యం చేసేటువంటి వారు సమాజంలో లేకపోలేదు. కానీ యేసయ్య నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లిని నిర్లక్ష్యం చేయలేదు. ముది మీద తల్లిని నిర్లక్ష్యం చేయొద్దని దేవుని లేఖనం సెలవిస్తుంది.
23 చదవండి. సామెతల గ్రంథం 22:23. నిన్ను కని నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమె నిర్లక్ష్యము చేయొద్దు. ప్రతి వ్యక్తి కూడా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. ఆ తర్వాత కుటుంబం పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాలి. 1 తిమోతి రాసిన పత్రిక 5:8 చూద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 5:8 చూద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 5:8. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. కాబట్టి ఈ 3వ మాట ద్వారా 3 సత్యాలు మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే ఉన్నతమైనటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. నిజంగా తల్లి ప్రేమ చాలా గొప్పది కదండి. దేవుని ప్రేమ కంటే దేవుని ప్రేమ తర్వాత ఏదన్నా మంచి ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, వాడబారిన ప్రేమ ఉందంటే అది తల్లి ప్రేమే. కాబట్టి ఆ తల్లిని ప్రభువు గౌరవించాడు, ఆ తల్లిని దేవుడు సన్మానించాడు. కాబట్టి ఈ వాక్యము ద్వారా, ఈ 3వ మాట ద్వారా దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. 3వ మాట మనం ధ్యానం చేశాం. 3వ మాట ద్వారా అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. సో మనం అలా ప్రార్థన చేస్తున్నాడు. మంచులో వరప్రసాద్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ఐ రిక్వెస్ట్ బ్రదర్ వరప్రసాద్ గారు టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రే. ఈ 3వ మాట నిమిత్తం విన్నటువంటి వాక్యాన్ని బట్టి సహోదరులు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. ప్రభువా, నీ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ మహాకృపను బట్టి నాయన ఈ పరిశుద్ధ శుక్రవారము అయా మీరు అలనాడు సెలవులో పలికిన 7 మాటలు ధ్యానిస్తూ అయా 3వ మాటగా మీరు ఇచ్చిన నాయన ఒక గొప్ప సందేశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మానవ మాతృలంగా తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగి అయా మరి మీకు ఇష్టలంగా జీవించి అయా మీ ఆజ్ఞను శిరస పాటించి తద్వారా మీ కనికరాన్ని కృపను పొందుకునే గొప్ప భాగ్యాన్ని మాకు తెలియజేసాను తండ్రి, స్తోత్రం. అయా మరి ఈ 3వ మాట ద్వారా అయా మేము నాయనా మరి మాలో ఉన్న పొరపాట్లను సరి చేసుకొని మా వారి ఎడల తల్లిదండ్రుల ఎడల అయా మరి జాలి దయగలిగి వారిని సన్మానించే గొప్ప భాగ్యం మాకు దయచేయమని, మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.